హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి మనకు ఈరోజు అయితే నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మనం ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ షార్ట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇక్కడైతే ఎయిర్ ఫోర్స్ ఇక్కడ కామన్ అడ్మిషన్ టెస్ట్. సో ఎఫ్క్యాట్ సంబంధించిన 02/125. సో మనకు ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ మనకు డ్యూటీ గ్రౌండ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సంబంధించిన బ్రాంచెస్ నుండి వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ సంబంధించిన కోర్సు ఇక్కడైతే కమింగ్ ఇక్కడ జూలై 2026 సంబంధించిన వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీంట్లో అయితే టెక్నికల్ నాన్ టెక్నికల్ అండ్ ఎన్సీసీ స్పెషల్ సంబంధించిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇండియన్ సిటిజన్స్ అయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్లయింగ్ మనకు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ సంబంధించిన రిలీజ్ చేశారనమాట. సో ఆ తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిన డేట్ అయితే చూసుకోండి. ఆ తర్వాత మనకు బ్రాంచెస్ ఇక్కడైతే ఎఫ్క్యాట్ ఎంట్రీ సంబంధించినది చూసుకోండి. తర్వాత మనకు కోర్స్ నెంబర్, తర్వాత మెయిన్ క్యాండిడేట్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడైతే బ్రాంచెస్ సంబంధించినది ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. తర్వాత ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ సంబంధించిన ఫ్లయింగ్ అనేది ఇక్కడ వాళ్ళు 10% సీట్ సంబంధించినది ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఇక్కడైతే 20 నుండి 24 ఇయర్స్ అయితే మనకు ఎఫ్క్యాట్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ వాళ్ళకైతే ఇచ్చారు. తర్వాత గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ వచ్చేసి 20 నుండి 26 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఆ తర్వాత ఇక్కడ మనకు ఏజ్ అయితే ఇచ్చారనమాట. ఈ ఏజ్ మధ్యలో అయితే ఎవరు ఉన్నారో మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు నోటిఫికేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఫ్లయింగ్ బ్రాంచెస్ వచ్చేసి మీరు మినిమం ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ లో మనకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ మినిమం 3 ఇయర్స్ డిగ్రీ అయితే మీరు 60% మార్క్స్ అయితే పాస్ అయితే అవుట్ అయితే ఉండాలి. లేదా మీరు బీటెక్ డిగ్రీ ఇక్కడ 4 ఇయర్స్ ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ వచ్చేసి క్యాండిడేట్ ఇక్కడ 10+2 50% మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ పాస్ అయి ఉండాలి. ఇక మనకు ఇంజనీరింగ్ సంబంధించింది ఇక్కడ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడైతే చూసుకుని డిసిప్లిన్ సంబంధించిందని. సో ఇక్కడ పూర్తిగా అయితే వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎఫ్క్యాట్ సంబంధించిన ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే సైన్ అప్ ఇక్కడైతే నాట్ యట్ టు రిజిస్టర్ హియర్ ఉన్న ఆప్షన్ ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ పేజ్ అయితే మనకు ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసి అప్లై అయితే చేసుకోండి. సో మీకైతే నేను ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్ లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మీకు రన్నింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత జెండర్ రూడ్ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ నుండి అండ్ ఇక్కడ ఎస్ఎంఎస్ నుండి మొబైల్ ఎస్ఎంఎస్ నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనేది అయిపోయిన తర్వాత క్యాప్చర్ చేసేసి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే సైన్ అప్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ వచ్చేసి మనకు పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అయితే చేసుకోవాలి. సో మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ వచ్చింది మీ యొక్క సంబంధించిన పాస్వర్డ్ వస్తుంది కదా, ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి. మనకు 8 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు ఇక్కడ లోవర్ కేసెస్ అప్పర్ కేసెస్ నెంబరింగ్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే ఇక్కడైతే నేను చూపెడతాను. సో సపోజ్ మీ యొక్క నేమ్ లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏది ఉంటుందో మీ యొక్క సంబంధించిన ఆల్ఫాబెట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెంబర్కి అయితే ఇచ్చేసేయండి. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ కానీ డాలర్ సింబల్ కానీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ లో అయితే మీకు సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేసేసేయండి. సేమ్ యాషెస్ గా కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే అదే విధంగా ఇచ్చేసి రీసెట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు సెలెక్ట్ ఎగ్జామినేషన్ కేటగిరీ. సో మీరైతే ఏ కేటగిరీ పైన అయితే అప్లై అయితే చేద్దామంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఇక్కడైతే ఇక్కడ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫ్క్యాట్ ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ కానీ ఇంజనీర్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ మీరు
ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే నేషనల్ ఎన్సీసీ సంబంధించిన స్పెషల్ ఎంట్రీ సంబంధించిన ఇక్కడైతే మీరు దీనికి ఫ్లయింగ్ బ్రాంచెస్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. సో మీకు సంబంధించిన అనేది మీరు దేనిపైన అయితే అప్లై చేస్తున్నారో దానిపైన అయితే సెలెక్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, బట్ క్వాలిఫికేషన్ చేంజ్ అయితే ఉంటుంది అంతే. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన గైడ్లైన్స్ డౌన్లోడ్ ఫామ్ మీద క్లిక్ చేసేసి గైడ్లైన్స్ అయితే మీరు చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి. తర్వాత మనకు ఫోటో అనేది ఏ విధంగా అప్లికెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది దీంట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసిన తర్వాత అగ్రీ చేసేసండి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసండి. చేసిన వెంటనే మనకి ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నుండి అయితే మనం స్టెప్ బై స్టెప్ అనేది అప్లై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీకైతే ఇక్కడ మనకు సైడ్కి అయితే చూపెడతా ఉంటాయి. ఇవన్నీ అయితే మనం కంప్లీట్ అయితే చేయాలి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన యొక్క నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత హ్యావ్ యూ నేమ్ బి అఫీషియల్ చేంజ్డ్ ఆఫ్టర్ 10th క్లాస్. సో మీకు సంబంధించిన ఇక్కడ మధ్యలో ఏదైనా మీరు న్యూ చేంజ్ నేమ్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే న్యూ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క న్యూ నేమ్ ఇచ్చేసేసేయండి జాగ్రత్తగా. ఒకవేళ లేకపోతే నువ్వు అయితే చేసేసండి. తర్వాత మీ యొక్క ఇక్కడ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేసండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్. సో మీ యొక్క పుట్టుమచ్చ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. మనకు ఎస్ఎస్సి 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడైతే హ్యాబిచువల్లీ వేరింగ్ గ్లాసెస్ ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది మనకు ఆల్ స్టేట్ ఎగ్జామ్ సంబంధించిన అనేది మీకు కంపల్సరీ అయితే మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు అప్లికేషన్ అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్లో కంపల్సరీ అయితే మ్యాచ్ అయి ఉండాలి. మిస్ మ్యాచ్ ఉంటే మనకు తర్వాత రిజెక్ట్ అయితే చేస్తారనమాట. సో మ్యాచ్ ఉన్న ఐడి అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో దీంట్లో అయితే ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఐడి ప్రూఫ్ సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేసండి జాగ్రత్తగా. తర్వాత ఇక్కడైతే ఇక్కడ స్టేటస్ వచ్చేసి మీకు సంబంధించిన పాస్ ఉంటే ఇక్కడ పాస్ అయితే చేసేసేయండి. సో వ్యూ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే సిపిఎస్ ఎడ్యుకేషన్ సంబంధించిన 4 సంబంధించిన అనమాట. ఇక్కడైతే ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే ఫెయిల్డ్ ఉంటే ఫుల్ నాట్ అప్లికేబుల్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఇక్కడ పే బిట్ సంబంధించిన అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు నాట్ అపియర్ మీద అయితే క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడైతే మీరు పైలట్ లైసెన్స్ ఉంటే మీకు సంబంధించిన అయితే ఎస్ అయితే చేయండి. సో చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసండి, లేకపోతే ఇక్కడైతే నో అయితే చేసేసండి. తర్వాత సర్వింగ్ ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత ఇక్కడ జెండర్, సో మీరు మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేసేది. తర్వాత క్యాన్సిల్ అయితే ఉండదు. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మనకు ఇక్కడైతే డేట్ అయితే ఇచ్చారు. ఈ మధ్యలో అయితే మీకు సంబంధించిన డేట్ ఏది ఉంటుందో అదైతే మీరు ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు సంబంధించిన ఇక్కడైతే ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మంత్, తర్వాత ఇక్కడ డేట్ అయితే ఇచ్చేసేసండి. తర్వాత ఇక్కడైతే కన్ఫర్మ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే మనకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు, క్వాలిఫికేషన్ సంబంధించింది. దీని మీద క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బ్రాంచ్ సంబంధించింది. సో ఇక్కడ గ్రౌండ్ రూట్ టెక్నికల్ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఇక్కడైతే క్వాలిఫికేషన్ అన్ని అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే మనకు గ్రౌండ్ రూట్ ఇక్కడైతే నాన్ టెక్నికల్ సంబంధించినది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీ యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్, సో మీరు 10+2+ గ్రాడ్యుయేషన్ లేదా 10+2 గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత 10+2 ఇంటర్గ్రేట్ అనేది దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా మనం క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో మీరు ఇక్కడైతే గ్రూప్ ఏ అంటే మనకు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు గ్రూప్ సంబంధించినది ఉంటాయన్నమాట. సో మనకు ఏ గ్రూప్ వచ్చేసి బీటెక్, తర్వాత మనకు బి గ్రూప్ వచ్చేసి బీటెక్ సంబంధించింది. తర్వాత ఇక్కడ మనకు సి గ్రూప్ వచ్చేసి బీకామ్, ఇక్కడ అయితే బీబీఏ సంబంధించింది. తర్వాత గ్రూప్ డి వచ్చేసి మీరు ఎనీ గ్రాడ్యుయేట్ ఇక్కడ బీటెక్ కానీ మీరు ఉంటే ఇక్కడైతే అప్లై ఈ విధంగా అయితే చూసుకోండి మీకు సంబంధించిన గ్రూప్ అనేది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన గ్రూప్ లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో బ్యాచిలర్ బీబీఏనా తర్వాత బీకామా ఇక్కడైతే మనకు సెలెక్ట్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ స్ట్రీమ్, సో కామర్స్ అయితే వచ్చేస్తుంది. అంటే మీరు ఏ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అదైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ డ్యూరేషన్ కోర్స్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత యూనివర్సిటీ నేమ్, తర్వాత ఎక్స్పెక్టెడ్ డేట్ ఇక్కడ అబ్టైనింగ్ గ్రాడ్యుయేషన్ అంటే మీకు పాస్ అవుట్ అయిన దానికి సంబంధించిన ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేశారో డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. సో తర్వాత గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే పర్సెంటేజ్, సో ఫార్ములా ఏ విధంగా అయితే వాళ్ళు లింక్ అయితే ఇచ్చారు.
సో ఇక్కడ ఫార్ములా ఏ విధంగా అయితే ఇచ్చారో ఇక్కడైతే చూసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడైతే మీకు సంబంధించిన మీకైతే చూపెడతాను. సో ఇక్కడ మీకు గ్రేడ్ పర్సెంటేజ్ కానీ వచ్చేస్తే మీకు సంబంధించిన ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అయితే ఇచ్చేసేసండి పర్సెంటేజ్లో. తర్వాత కరెక్ట్ బ్యాక్లాగ్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ చేసేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్లో ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ ఎంత వచ్చినాయో అంత అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ ఫిజిక్స్ ఇక్కడైతే 10+2లో ఇంటర్మీడియట్లో మీకు ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి సబ్జెక్ట్లో అన్నమాట. సో ఆ తర్వాత మ్యాథమెటిక్స్లో మీకు ఎన్ని అయితే వచ్చినాయో ఇంటర్మీడియట్లో ఆ యొక్క సంబంధించిన మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో ఇక్కడైతే మీకు ఓవరాల్గా వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ షీట్లో ఏ విధంగా ఉన్నదో అన్ని అయితే దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత సబ్జెక్ట్లో మీకు ఫిజిక్స్లో ఇంటర్మీడియట్లో ఎన్ని వచ్చినాయో అన్ని చేసింది. తర్వాత మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయో అన్ని మెన్షన్ చేసేసి ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు నెక్స్ట్ అయింది ఈ విధంగా అయితే ప్రిఫరెన్స్ అయితే వస్తుంది. సో మనం అప్లికేషన్ కోర్స్ అనేది మనం అప్లికేబుల్ దేనికైతే ఉన్నామో ఇక్కడ మనకు అప్లికేబుల్ అయితే వస్తాయి. సో మీరు ఫస్ట్గా అయితే దీనికైతే ఇక్కడ అయితే వెపన్ సిస్టమా లేదా అడ్మినిస్ట్రేషన్ తర్వాత అకౌంట్స్కా లేదా లాజిస్టిక్ అనేది మీరు దీనికైతే ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ అయితే ఇద్దామనుకుంటున్నారో దాని మీద అయితే క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్ ఇక్కడ కోర్స్ అయితే వచ్చేస్తుంది. అదైతే మీకు అయితే జాబ్లో అదే విధంగా అయితే మీకు ప్రొఫైల్ అయితే ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేసండి. మనకు ప్రిఫరెన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎన్సీసీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో మీరు ఎన్సీసీ ఏ విధంగా ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు సి సర్టిఫికేట్ లేకపోతే నోట్ చేసేసేయండి. తర్వాత అపీరింగ్ ఏఎఫ్జీ కానీ ఎస్ఎస్బి బిఫోర్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన బ్యాచ్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే నోట్ చేసేసండి. తర్వాత డిడ్ యూ కమ్యూన్ అబౌట్ ఓపెనింగ్. సో మీకు అయితే మీరు దీని ద్వారా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే తెలుసుకున్నారో ఫ్రెండ్స్ ద్వారా న్యూస్ పేపర్ ద్వారా మీకు సంబంధించిన అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ గేట్ ఎగ్జామ్ మీరు అపేర్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన గేట్ సంబంధించిన ఇయర్ మంత్ దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా నో అయితే చేసేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ నేమ్ యూనిట్ స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి మీకు సంబంధించిన. సో ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనేది చేసేయండి. సో మీ యొక్క డిస్టిక్ ఏది ఉంటుందో ఇక్కడ డిస్టిక్ తర్వాత సబ్ డిస్టిక్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి జాగ్రత్తగా. సో మీకు సంబంధించిన సబ్ డిస్టిక్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ అయితే చేసేసండి. తర్వాత నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేసేసండి. సో ఇది చేసిన తర్వాత మీకు ల్యాండ్ అండ్ నెంబర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే 12 డిజిట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉన్నాయి కదా, దీంట్లో క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసండి. సో జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ ఇక్కడ కరెక్ట్ కనిపిస్తే ఇక్కడ ఓకే చేసేసండి. నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటో ఏ విధంగా ఉండాలో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక్కడైతే మనకు ఫోటో ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉన్నాయి కదా, మనకు రీనేమ్ అంటే మనకు రీనేమ్ అయితే ఉంటుంది కదా. సో యొక్క నేమ్ అయితే మనకు ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర మనకు రీనేమ్ వచ్చేసి సిగ్నేచర్ ఉండాలి. థంబ్ ఇంప్రెషన్ దగ్గర థంబ్ ఇంప్రెషన్ అయితే ఈ విధంగా ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో 10 to 50 KB అయితే ఉండాలన్నమాట. సో మనకు ఇక్కడైతే జాగ్రత్తగా ఫోటో ఏ విధంగా ఉండాలంటే మనకు శాంపుల్గా ఇక్కడైతే ఇచ్చారు ఈ విధంగా ఉండాలి. సో ఆ తర్వాత సిగ్నేచర్ శాంపుల్ చూసుకోండి, థంబ్ ఇంప్రెషన్ అయితే శాంపుల్గా అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు లైవ్ క్యాప్చర్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడైతే సేవ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే అన్ని సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అయితే తీయాలి. సో ఇక్కడైతే స్టార్ట్ కెమెరా మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా అనేది లైవ్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో యొక్క మనం సర్కిల్ ఉంటుంది, ఆ యొక్క సర్కిల్లో మన యొక్క ఫేస్ అయితే వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ అనేది ఇక్కడ తీసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే అగ్రీ అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ డేట్ వచ్చేస్తుంది. తర్వాత ప్లేస్ ఇక్కడ నుంచి అప్లై చేస్తారో మీ యొక్క సంబంధించిన ప్లేస్ అనేది ఎంటర్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క స్టేట్ అనేది. సో ఆ తర్వాత మీకు సిటీ అయితే వస్తుంది, మీకు దగ్గర ఉన్న సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ టు వేరే స్టేట్ అనేది ఇక్కడ స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత సెకండ్ సిటీ అనేది ఇక్కడ స్టేట్ అయితే మెన్షన్ చేసేసేయండి.
సో ఆ తర్వాత థర్డ్ సిటీ, తర్వాత ఇక్కడ థర్డ్ మనకు స్టేట్, థర్డ్ సిటీ, ఫోర్త్ సిటీ, తర్వాత ఫిఫ్త్ సిటీ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఫైనల్ గా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది ఫైనల్ గా వచ్చేసి. సో మీరు 1-2 సార్లు ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం తర్వాత అయితే ఇస్తారేమో, కానీ ఇప్పుడైతే మనం ప్రెసెంట్ అయితే జాగ్రత్త చూసుకోండి. అన్ని 1-2 సార్లు కరెక్ట్ కనిపిస్తే, సో మీకు అన్ని ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు కరెక్ట్ కనిపిస్తే సబ్మిట్ చేసేసండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే మీరు ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనం దీని మీద క్లిక్ చేస్తే దానిపైన అయితే క్లిక్ చేసేసి మనం బ్యాక్ అయితే వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్ గా అనిపిస్తే సో మీరు డైరెక్ట్ గా అనేది సబ్మిట్ అయితే చేసి ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ప్రొసీడ్ పేమెంట్ అయితే అయిపోతుంది, మనకు పేమెంట్ పేజ్ తీసుకెళ్తుంది. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయిపోతే తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారన్నమాట, అప్పుడు అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అనేది క్లారిటీ చూసుకున్న తర్వాత కరెక్ట్ గా అనిపిస్తే ఇక్కడ మనం అగ్రి అని చదివిన తర్వాత ప్రింట్ అనేది అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ఏది తీసుకోవచ్చు ఇక్కడ నుండి, ఏం పర్వాలేదు లేదు. సో ఇక్కడ అన్ని కరెక్ట్ గా కనిపిస్తే మీరు ఇక్కడ ప్రొసీడ్ అండ్ పేమెంట్ మీద క్లిక్ చేసేసండి. ఈ విధంగా మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు ఫైనల్ గా అయితే ఇక్కడ జాగ్రత్తగా అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు కొద్దిగా అయితే ఇక్కడ మనకు కొంచెం ఎర్రర్ ప్రాబ్లం అయితే ఉన్నది. సో మీకు ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ప్రివ్యూ అయితే మీరు చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా అనేది మేక్ పేమెంట్ అయితే పేమెంట్ పేజ్ అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా నుండి మీకు సంబంధించిన పేమెంట్ అయితే తీసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ స్టేటస్ అనేది మనకు సక్సెస్ అనేది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ అని వచ్చేసి మనకు ప్రివ్యూ అప్లికేషన్, అంటే మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మనకు ఆటోమేటిక్గా వచ్చిన మీరు ప్రింట్ తీసుకోండి, లేదా మీరు ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో మనకు అప్లికేషన్ ఫామ్ పూర్తిగా మనకు సబ్మిట్ అయితే అయిపోయిన తర్వాత సో ఈ విధంగా అయితే మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఇక్కడైతే FCAT ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.